కోట్లాది రూపాయలు ఆదాయానికి మించిన ఆస్తులు కూడబెట్టిన కేసులో ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ నరహరిని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగార్జునను అడిగి తెలుసుకుందాం. నాగార్జున, సోదాలకు సంబంధించి ఏసీబీ అధికారులు అధికారిక ప్రకటన విడుదల చేశారా? ఇప్పటికీ సోదాలకు సంబంధించి దాదాపు ముగిసినట్టుగా ఒక అధికారిక ప్రకటన ఏసీబీ అధికారులు విడుదల చేశారు. ఇందులో ఇప్పటివరకు ఉదయం నుంచి ఇక్కడ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ సుంకరి నరహరి ఇళ్లతో పాటుగా మరో 9 చోట్ల మొత్తం 10 చోట్ల ఈ సోదాలు చేసినట్లుగా ఏసీబీ అధికారులు ఇందులో ప్రకటించారు. దీంతో పాటుగా ఇందులో భారీగా అక్రమాస్తులు గుర్తించారు. ప్రధానంగా రంగారెడ్డి జిల్లాలో 5 ఓపెన్ ఫ్లాట్లు, మహేశ్వరంలో 1.24 ఎకరాల వ్యవసాయ భూమి, మణికొండ పుప్పాలగూడలో ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్ ని హైరేజ్ అపార్ట్మెంట్ ని గుర్తించారు. నార్సింగ్ లో ఉన్నటువంటి హైరేజ్ అపార్ట్మెంట్ లో 2 ఫ్లాట్లు ఉన్నట్లుగా ఏసీబీ అధికారులు గుర్తించారు. దీంతో పాటుగా రాజేంద్ర నగర్ లో ఉన్నటువంటి మరొక ఫ్లాట్, గచ్చిబౌలి టీఎన్జీఓస్ కాలనీ ఉన్నటువంటి G+3 భవనం, చిత్రినాకలో 3 అంతస్తుల భవనం కూడా గుర్తించారు. ఇప్పటి వరకు సోదాల్లో కేవలం ఇంట్లోనే ఈ రోజు మనం చూసాం. సోదాల్లో భాగంగా 1.54 కోట్ల రూపాయల నగదు చిత్రినాకలో ఉన్నటువంటి సుంకరి నరహరి వాళ్ళ సోదరుడు ఇంట్లో ఏసీబీ అధికారులు స్వాధీనం చేస్తున్నారు. పడక గదిలో ఉన్నటువంటి పైన ఉన్నటువంటి సజ్జపై దాంతో పాటుగా మంచం కింద మొత్తం 1.54 కోట్ల రూపాయల నగదు గుర్తించారు. దీంతో పాటుగా అతని బ్యాంకు నిల్వలకు సంబంధించి బ్యాంకు ఖాతాలో 2.29 కోట్ల రూపాయల బ్యాంకు నిల్వలు ఉన్నాయి. దీంతో పాటుగా 5.04 కోట్ల విలువ చేసేటువంటి ఫిక్స్డ్ డిపాజిట్లు కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. వీటితో పాటు 1.3 కిలోల బంగారం, 8 కిలోల వెండి ఆభరణాలు, భార్య పేరుపై 2 బ్యాంకు లాకర్లు ఉన్నట్టుగా తెలుస్తోంది. సో వీటన్నింటినీ కూడా బ్యాంకు లాకర్లని రేపు అతని కస్టడీలో తీసుకున్న తర్వాత మరొకసారి వాటిని ఓపెన్ చేస్తారని ఏసీబీ అధికారులు తెలిపారు. దీంతో పాటు వీరి పేరు మీద ఒక కారును కూడా గుర్తించారు. ప్రభుత్వ లెక్కల ప్రకారం ఇప్పటి వరకు 13.5 కోట్లు ఈ వాల్యూ ఉండగా దీని విలువ బహిరంగ మార్కెట్ లో 150 కోట్లకు పైగానే అతని ఆస్తుల విలువ ఉంటుందని ఏసీబీ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. సో ఇంకా దాదాపు అన్ని చోట్ల సోదాలు ముగిశాయి. రేపు ఉదయం అతన్ని నాంపల్లి కోర్టులో హాజరుపరిచి రిమాండ్ చెల్లించిన తర్వాత కస్టడీలోకి తీసుకొని బ్యాంకు లాకర్లు ఓపెన్ చేస్తే బ్యాంకు లాకర్ లో మరికొన్ని ల్యాండ్ కి సంబంధించిన డాక్యుమెంట్లు, బంగారు ఆభరణాలు ఉండినట్లు ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. వాటిని కూడా వెలికి తీసి దీని మీద పూర్తి స్థాయిలో ఒక వివరణ ఇచ్చే అవకాశం మనకు కనిపిస్తోంది. కేవలం ఇంట్లో ఎక్కడ చూసినా సరే నోట్ల కట్టలో కనిపించడంతో బ్యాంకుల్లో కోట్ల రూపాయల నిల్వలు కనిపించడంతో ఏసీబీ అధికారులు ఆశ్చర్యపోయారు. ఇప్పటి వరకు జరిపినటువంటి సోదాల్లో ఇతని ఆస్తుల విలువ అప్రాక్సిమేట్ గా 150 కోట్లకు పైగానే ఉంటుందని ప్రాథమికంగా మనకు ఇచ్చినటువంటి దాంట్లో ఉంది. ఇంకా దీని మొత్తం పూర్తి స్థాయిలో సోదాలన్నీ ముగిసిన తర్వాత వీటన్నిటిని సెగ్రిగేట్ చేస్తే మరికొంత విలువ పెరిగే అవకాశం ఉంటుందని తెలుస్తున్నారు. దీంతో పాటుగా కొన్ని బ్లాంక్ చెక్కులు, కొన్ని ఖాళీ దస్తావేజు పత్రాలు కూడా స్వాధీనం చేస్తున్నారు. వీటన్నిటిని కూడా ఎందుకు ఉంచారనేది దర్యాప్తులో మరింత తెలియాల్సి ఉంది. ఇప్పుడు అయితే అతన్ని అరెస్ట్ చేసి నాంపల్లిలో ఉన్నటువంటి ఏసీబీ కార్యాలయానికి తరలించారు. రేపు ఉదయం అతన్ని కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలించనున్నారు. కస్టడీలో తీసుకున్న తర్వాత మిగిలిన స్థిరాస్తులకు సంబంధించినటువంటి వాటిపై ఆరా తీయనున్నారు. ధన్యవాదాలు నాగార్జున.